డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఒక ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము విచ్ ఇన్వాల్వ్స్ స్టెప్ ఫంక్షన్. సో క్వశ్చన్ ఎలా ఉందంటే, సాల్వ్ ఎక్స్ స్టెప్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్టెప్ ఎక్స్ ప్లస్ 3x ఈస్ గ్రేటర్ దెన్ 0. ఈ ఇన్ఈక్వాలిటీని మనం సాల్వ్ చేయాలి. సో ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడం కోసము మనము ఏం చేద్దామంటే, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఎనీ రియల్ నంబర్ ఎక్స్ కెన్ బి expressed as the sum of its integral and fractional part of x. ఇది మనకు తెలుసు. సో దీని నుండి ఏం చేద్దామంటే, స్టెప్ ఎక్స్ని ఐసోలేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని వచ్చి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ స్టెప్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి ఇన్ ఈక్వేషన్ ఎలా మారుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ minus x square minus 3 into x minus fractional part of x plus 3x is greater than 0. సో ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 3 ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3x is greater than 0. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 3x మైనస్ 3x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండు టర్మ్స్ మిగులుతాయి. ఇందులో నుంచి ఏం కామన్ వస్తుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కామన్ వస్తుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏమవుతుంది, ఇక్కడ 3 మైనస్ ఎక్స్, ఇది గ్రేటర్ దెన్ 0 అని వచ్చింది మనకు. సో ఇప్పుడు దీన్ని ఎందుకు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్లోకి కన్వర్ట్ చేసినాం అంటే, ఇప్పుడు తెలుస్తుంది మన రీజన్ ఏంటంటే, ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ మనకు తెలుసు. ఇది దేని మధ్యలో ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రేంజ్ క్లోజ్డ్ 0 టు ఓపెన్ 1, వీటి మధ్యలో ఉంటుంది. సో అంటే ఏంటి, ఇది నాన్ నెగిటివ్ క్యాంట్, ఐదర్ 0 ఆర్ పాజిటివ్, అంటే 0 to 1, అంటే అది 0 అన్న కావాలి, ఇది పాజిటివ్ అన్న కావాలి. కాబట్టి అండ్ ఇక్కడ ఏమున్నది, ప్రోడక్ట్ ఆఫ్ 2 క్వాంటిటీస్ పాజిటివ్ ఉంది. అందులో ఫస్ట్ వన్ కంపల్సరీ పాజిటివే, ఎందుకంటే దాని వాల్యూ క్లోజ్డ్ 0 to 1 మధ్యలో ఉంటుంది. కాబట్టి 3 మైనస్ ఎక్స్ హ్యాస్ టు బి పాజిటివ్, ఇది కంపల్సరీ పాజిటివ్ కావాలి. కాబట్టి 3 మైనస్ ఎక్స్ ఈజ్ వాట్, గ్రేటర్ దెన్ 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 3. ఇదే సొల్యూషన్. దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు, ఫైనల్ ఆన్సర్ ఎట్లా రాస్తాము, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఓపెన్ 3. సో ఇదే మన సొల్యూషన్.